జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ వేసిన పిటిషన్పై జగన్ తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. ఇంటర్వ్యూలో రమాకాంత్ రెడ్డి ప్రస్తావించిన అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు జగన్. బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. రమాకాంత్ రెడ్డి కేసు గురించి ఎక్కడా మాట్లాడలేదని, కేవలం సీబీఐతో జరిపిన సంభాషణలు మాత్రమే ప్రస్తావించారని కౌంటర్లో పేర్కొన్నారు జగన్. జగన్ పిటిషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, కౌంటర్ లో జగన్ ఏ అంశాలు ప్రస్తావించారు, దీనిపై విచారణ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బెయిల్ రద్దు పైన సిబిఐ వేసినటువంటి పిటిషన్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఆ రోజు వాదనలు జరుగుతాయి. అయితే 10 పేజీలతో కూడినటువంటి కౌంటర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా సిబిఐ అభియోగం ఒక్కటే. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో జగన్కు సంబంధించినటువంటి ఛానల్లో ప్రసారమైనటువంటి ఇంటర్వ్యూ ద్వారా ఈ కేసును, జగన్ ఆస్తుల కేసును ప్రభావితం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఆయన ఇంటర్వ్యూ ఉంది. కాబట్టి ఇది పూర్తిగా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడమే. కాబట్టి జగన్ బెయిల్ను రద్దు చేయాలన్నది ప్రధానంగా సిబిఐ అభియోగం. దీనికి సంబంధించే కౌంటర్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ ఛానల్తో ప్రస్తుతం తన నిర్వహణలో లేదని, మరొకరు నిర్వహిస్తున్నారని, అలాగే ఈ కేసుకు సంబంధించి రమాకాంత్ రెడ్డి కూడా ఎక్కడా ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదు. ఆ జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రమే రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. అలాగే ఈ కేసులో సిబిఐ ఆయన సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి మధ్య జరిగినటువంటి సంభాషణలను మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. కేసుతో కానీ, తనతో కానీ, తనకు సంబంధించినటువంటి అంశాలను కానీ ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా ప్రస్తావించలేదు అనేటువంటి విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో ప్రధానంగా ప్రస్తావించారు. సిబిఐ దురుద్దేశపూర్వకంగా ఈ పిటిషన్ను వేసింది, తనను బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను వేసింది. కాబట్టి దాన్ని తోసిపుచ్చాలంటూ ఆ కౌంటర్లో జగన్ అభ్యర్థించారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకమైన ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. సిబిఐ దురుద్దేశపూర్వకంగా ఈ పిటిషన్ వేసిన కారణాలు కూడా అనేకం ఉన్నాయనేటువంటి పిటిషన్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి సారాంశం, పాఠం బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడే కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి కౌంటర్లో 10 పేజీలతో కూడినటువంటి కౌంటర్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రమాకాంత్ రెడ్డి ఎక్కడా కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించలేదు. ఇక సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఆయన ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి. ఆయనను తాను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాననేటువంటి విషయాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ కౌంటర్లో ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇది దురుద్దేశపూర్వకంగా సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ కాబట్టి దీన్ని తోసిపుచ్చాలంటూ ఆయన కౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మరి సిబిఐ కూడా వాదనలు వినిపించాలని మొదలు భావించినప్పటికీ కూడా జగన్ తరపు లాయర్ కొంత గడువు కోరారు. తాము గడువు ఇస్తే కనుక పూర్తిగా దీనికి సంబంధించి తమ ప్రత్యేకమైనటువంటి లాయర్ ద్వారా వాదనలు వినిపిస్తామన్న సందర్భంలో సిబిఐ కూడా వాళ్ళ అభ్యర్థనను అంగీకరించింది. ఇరువురి వాదనను విన్న తర్వాత న్యాయమూర్తి ఈ నెల 21కి వాయిదా వేశారు. ఆ రోజున వాదనలు జరుగుతాయి. మొదలు సిబిఐ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. సిబిఐ ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది. జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ద్వారా తన ఛానల్లో జగన్ ఈ విధంగా సిబిఐని, అలాగే సిబిఐ దర్యాప్తు తీరును దురుద్దేశపూర్వకంగా వక్రీకరించే విధంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. అలాగే జగన్ కూడా కౌంటర్లో ఆ సిబిఐ ఏవైతే ఆరోపణలు చేస్తోందో అవన్నీ కూడా నిరాధారమైనవి. అలాగే రమాకాంత్ రెడ్డి ఎక్కడ కూడా ఈ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి కానీ తనకు సంబంధించి కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. ఆయనను సాక్షిగా సిబిఐ అధికారులు విచారించినటువంటి క్రమంలో ఏవైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి సందర్భంలో జరిగినటువంటి అంశాలను మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి దానికి తనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్లో పేర్కొన్నారు. కాబట్టి 21వ తేదీన జరిగేటువంటి వాదనల తర్వాత తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. స్టూడియో.